కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు. కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్ కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కువైట్ భూభాగ జలాల వెలుపల జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. పేలుడు కారణంగా ట్యాంకర్లోకి నీరు చేరినట్లు సమాచారం. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. సముద్రంలో లంగర్ వేసి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ఎడమ వైపున భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి ఓ చిన్న పడవ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనకు కారణాలపై యుఏఈ, కువైట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ప్రాణహాని జరగలేదని వెల్లడించారు. అయితే పేలుడు ప్రభావంతో నౌకలోని కార్గో ట్యాంక్ దెబ్బతినడంతో సముద్రంలోకి చమురు లీక్ అవుతున్నట్లు యుఏఈ, కువైట్ అధికారులు గుర్తించారు. కువైట్ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్ ఇరాన్ కు సంబంధించినదిగా వార్తలొస్తున్నాయి. కువైట్, యుఏఈ, శ్రీలంక తీర ప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.